నీ ఫోన్ నీ టైం దొంగిలించడం కాదు, నీ బ్రెయిన్ ని ట్రైన్ చేస్తుంది. ప్రతి స్క్రోల్, ప్రతి నోటిఫికేషన్ నీ అటెన్షన్ ని స్లోగా హ్యాక్ చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నువ్వు నీ బ్రెయిన్ కి ఓనర్ అవుతావా లేక యూజర్ అవుతావా? మన బ్రెయిన్ కి రివార్డ్ సిస్టమ్ ఉంటుంది. ఎప్పుడు ఏదైనా చిన్న సక్సెస్ వస్తే డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇది మనకు ఫీల్ గుడ్ అనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనం రియల్ సక్సెస్ కన్నా ఇన్స్టెంట్ ప్లెజర్ వెతుకుతున్నాం. 10 సెకండ్స్ రీల్, 15 సెకండ్స్ వీడియో, ర్యాండమ్ నోటిఫికేషన్. ఈ చిన్న చిన్న డోపమైన్ షాట్స్ మొదట స్వీట్ గా ఉంటాయి, తర్వాత అడిక్షన్ అవుతాయి. ఇది జిమ్ కి వెళ్ళిన వాడు ప్రతి వర్కౌట్ తర్వాత ఐస్ క్రీమ్ తినడం లాంటిది. ప్లెజర్ సిగ్నల్ ఎక్కువైతే ఫోకస్, పేషెన్స్, డీప్ వర్క్ అన్ని తగ్గిపోతాయి. రిజల్ట్, నీ ఎనర్జీ చిన్న చిన్న డిస్ట్రాక్షన్ తో వేస్ట్ అవుతుంది. మరి సొల్యూషన్ ఏంటి? స్టాప్ గివింగ్ యువర్ బ్రెయిన్ చీప్ డోపమైన్, గివ్ ఇట్ పర్పస్ఫుల్ డోపమైన్. ఉదాహరణకి ఒక గోల్ ఫిక్స్ చేసుకొని దానికి దగ్గరయ్యే ప్రతి స్టెప్ తర్వాత చిన్న రివార్డ్ తీసుకో. 1 అవర్ ఫోన్ ఫ్రీ టైం పెట్టు, మెడిటేషన్ లేదా వాక్. ఇది బ్రెయిన్ రీసెట్ లాంటిది. డోపమైన్ నీ ఎనిమీ కాదు, ఇది మన టూల్. నువ్వు కంట్రోల్ చేస్తే అది వెపన్ అవుతుంది, అది నిన్ను కంట్రోల్ చేస్తే అది పాయిజన్ అవుతుంది. రియల్ సక్సెస్ అనేది సైలెన్స్ లో బిల్డ్ అవుతుంది, నాట్ ఇన్ నోటిఫికేషన్ సౌండ్స్. మైండ్ కామ్ గా ఉన్నప్పుడు డెసిషన్స్ క్లియర్ అవుతాయి. ప్రతిరోజు 1 అవర్ సెల్ఫ్ కంట్రోల్ పెంచుకో. 6 నెలల్లో నీ బ్రెయిన్, నీ లైఫ్ 2 కొత్త వర్షన్ అవుతాయి. రిమెంబర్, ఫోకస్ అంటే లగ్జరీ కాదు, సర్వైవల్ స్కిల్. మైండ్ ని కంట్రోల్ చేయగలిగిన వాడే వరల్డ్ ని హ్యాండిల్ చేయగలడు. నెక్స్ట్ ఎపిసోడ్, ద ఆర్ట్ ఆఫ్ డిటాచ్మెంట్. మనకు ఏదో కావాలి కానీ దాని మీద ఆధారపడకూడదు. డిజైర్ అండ్ డిటాచ్మెంట్ మధ్య బ్యాలెన్స్ అనే అసలు మాస్టరీ గురించి తెలుసుకుందాం.